పిలిచి అన్నం పెడితే అభిమానం అనుకున్నాను. కానీ నన్ను ట్రాప్ చేయడానికే ఇలా చేస్తుందని అనుకోలేదు. మాయమాటలు చెప్పి నన్ను లొంగ తీసుకోవడానికి ఇబ్బంది పెడుతుంది అని చెప్తున్నాడు కిషోర్. అసలు అతనికొచ్చినటువంటి సమస్య ఏంటి? ఎలాంటి న్యాయం కోరుకుంటున్నాడో పిలిచి కనుక్కుందాం. మరి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే మేడం. నమస్తే రమ్య మేడం. నమస్తే. కిషోర్ చెప్పండి. నా పేరు కిషోర్. నేను గుంటూరు నుంచి వచ్చాను. ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళ రూమ్లో ఉంటున్నాను మేడం అంటూ. ఓకే. నన్ను మోసం చేసి బ్లూ ఫిలిం చూపిస్తూ అన్ని చూపిస్తూ చాలా మోసం చేసి మా ఆయన కన్నా నన్ను గట్టిగా చూసుకోమని చెప్తుంది మేడం. అంతేకాదు మేడం, నా బర్త్డే అయితే గులాబ్ జాములు చేసి ప్రేమతో తెచ్చింది. గులాబ్ జాములే కదా అని తిని పడుకునేసరికి తెల్లారేసరికి బోల్డ్గా కనపడ్డాను మేడం. అంత గులగులగా ఉందని అప్పుడు అర్థమైంది మేడం నాకు. ఇలాంటి వాళ్ళు మా బ్యాచిలర్ జీవితాలు నాశనం చేస్తున్నారు మేడం. అంతేకాకుండా నాకు పెళ్లి కావాలనుకుంటే అది కానికుండా ఆపుతుంది మేడం. అసలుకి మీరే ఏదో సాయం చేయాలి మేడం నాకు. నీ వయసు ఎంత? నా వయసు 25 మేడం. 25. ఆవిడ వయసు 38 మేడం. అసలు నీకు ఎలా పరిచయం ఆవిడ? నేను ఇక్కడ జాబ్ కోసం చదువుకోవడానికి ఇక్కడ వచ్చా మేడం. ఆ, అక్కడ వాళ్ళ రూమ్ లో రెంట్కి ఉన్నాను మేడం. ఆ. ఆ టైంలో నన్ను ట్రాక్ చేసి మోసం చేస్తాను. నువ్వు అంత చిన్న పిల్లాడువా ట్రాప్ అయిపోవడానికి? మోసం చేసింది మేడం. మోసం అంటే ఎలా చెప్పు, డీటెయిల్ గా చెప్పు. అసలు వీడియోలు ఎందుకు ఆవిడ మాట ఎందుకు వినాల్సి వచ్చింది? నా దగ్గర ఆవిడ వీడియో ఫోటోలు ఉన్నాయి, చూపిస్తే నువ్వు ఎందుకు చూసావు? నా దగ్గర ఫోటోలు ఉన్న వీడియోలు చూపి బెదిరిస్తుంది మేడం. రోజు ఏం వీడియోలు ఏం ఫోటోలు? ఎందుకు అంత అవకాశం? గోల్డ్ ఎందుకు వీడియోలు తీసి నేను నిద్రపోయే టైంలో చూసి మొత్తం మోసం చేసి నన్ను అన్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది మేడం. ఎప్పుడు వచ్చారమ్మా మీరు హైదరాబాద్? 2020లో వచ్చాను. 2020లో వచ్చారు. 2020లో వచ్చాను. ఆ. జాబ్ కోసం అని వచ్చేసి ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నాను. Okay. వాళ్ళ ఇంట్లో ఉన్నాను. Okay. ఫ్రెంట్ హౌస్ లో ఉంటున్నాను. ఉమ్, ఆ టైంలో ఏమో మంచిగా చూసుకొని నన్ను అన్ని చేసి బాగా చేసి మొత్తం చేసి ఉమ్. ఆ టైంలో ట్రాప్ చేసేసింది మేడం. ఆహా, మంచిగా చూసుకోవడం అంటే ఏంటి? అకామిడేషన్ ఒకటే రెంట్ ఇస్తున్నావా లేదంటే పేయింగ్ గెస్ట్ లాగా ఫుడ్ కూడా? ఫుడ్ మొత్తం అన్ని ఆమె చూసుకుంటుంది. అదే, ఎంతో ఒప్పందం ఇంట్రెస్ట్ అదే. సార్ ఒప్పందం అదే. ఎంతో మామూలుగా అంతా బాగా చూసుకుంటుంది. ఒక ఫ్రెండ్లీగా చూసుకుంటుంది, బాగా ఒక లవర్ని చూసుకున్నట్టు చూసుకుంటుంది. అది నాకు నచ్చలేదు. ఆమెకి పెళ్ళి అయింది, అయినా కానీ నన్ను అంతగా చూసుకోవడం నాకు ఇప్పుడు పెళ్ళి అవుతుంది కానీ వద్దని చెప్పి గోల్ చేస్తూ ఉంది. నీకు అంత ప్రేమగా చూస్తే నచ్చకపోతే వెకేట్ చేసేయచ్చు కదా, ఎందుకు అక్కడే ఉన్నావు? పోనీయట్లేదు మేడం. నా దాంట్లో ఫోటోలు ఉన్నాయి, మీ బోర్డు ఉన్నాయి అన్ని అని చెప్పేసి రెంట్ కట్టడం మానేస్తే ఆవిడే వదిలేస్తుంది కదా, వెకేట్ అయినా చేసి. వదలట్లేదు మేడం. మోసం చేస్తే ఎప్పటి నుంచి కట్టట్లా నువ్వు రెంట్? వచ్చిన కాంచి రెంట్ తీసుకోవట్లేదు మేడం. అబ్బా, ఫుల్ ఫ్రీ సర్వీస్. ఫ్రీగా వస్తుందని నువ్వు టెంప్ట్ అయ్యావు అంతే కదా. కాదు సార్, నన్ను మోసం చేసింది సార్. వెళ్ళిపోతా అన్నా కూడా వెళ్ళిపోనియట్లేదు సార్. వెళ్ళిపోయి ఏంటంటే బయట నుంచి నువ్వే గడి పెట్టిందా అదే తాళం కప్పేసిందా? ఆ ఫోటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తాను. ఆ ఫోటోలో ఆవిడ కూడా ఉంటది కదా. ఏముంటది అయ్యా మగ పిల్లల ఫోటోల్లో బ్లాక్మెయిల్ చేస్తానికి? అసలు ముందే నీకు ఆల్రెడీ ఆవిడ ప్రేమ నీకు నచ్చలేదు. ఫ్రీగా అకామిడేషన్ ఫుడ్ దొరుకుతుంది కదా అని ఉన్న రోజులు ఉన్నావు. మొత్తం పిక్చర్ లో భర్త ఉన్నాడు ఆవిడకి, పెళ్ళైన ఆవిడేనా? ఉన్నాడు సార్, భర్త ఉన్నాడు, అందరూ ఉన్నారు. అందరూ అంటే? వాళ్ళ భర్త ఉన్నాడు సార్. అంటే అందరూ ఉన్నారు. అందరూ అంటే అందరు కాదు సార్, భర్త ఉన్నాడు. నాకు పెళ్లి అవుతున్నా కానీ చేసుకొని ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు నాకు ఆమె నుంచి ఆహా, ఆవిడేమో నిన్ను కట్టి పారేసిందా? ఇందాక మేడం అడిగినట్టు నార్మల్ గా నువ్వు వెళ్ళిపోవచ్చు కదా నచ్చకపోతే. blackmail ఏముంది చేస్తాను. ఆవిడ ఓ లాగ్ ఓడి పీకి వెళ్ళిపోవచ్చు కదా నువ్వు. అంతగానం ఏమి ఇదైపోయి ఉంది? ఇప్పుడు నాకు పెళ్లి పెట్టాల్సిన అవుతుంది అవసరం మేడం. ఏముందండి? వెకేట్ చేసి సామాన్ ఏముండవు, బ్యాచులర్స్ అంటే ఉన్న 4 గంటలు వేసుకుని బయటకి వెళ్ళిపోక. నీకు అంతలా ఇబ్బంది అంత ఉంటే pressure హ్యాపీ వాళ్ళ చేసేసి. ఆయన చెప్పేస్తే అయిపోద్ది కదా. రేపు మళ్ళీ నువ్వెందుకు నాకు ప్రాబ్లం భయపడుతున్నావు? తప్ప మేడం. ఆవిడ వైపు ఉన్నప్పుడు నువ్వు వాళ్ళ ఆయన చెప్పేసి నువ్వు వెళ్ళిపోతే అయిపోద్దిగా. రేపు మళ్ళీ నాకు ప్రాబ్లం మేడం. ఆ ఫోటోలు బయటకు వచ్చినా అన్ని చూపిస్తున్నా ఫోటోస్ బోర్డు అని ముందు చెప్పేసి అది ఇది. ఫొటోస్ కి ముందు విషయం చెప్తున్నాం. మీకు 2 years ఇద్దరికి ర్యాపో నడుస్తుంది. ఆవిడ బిహేవియర్ ఏదో మీకు డౌట్ వస్తుంది. ఓకే, ఏదైనా జరిగిద్దేమో, ఎందుకు ఈవిడేదో తేడాగా ఉంది, రెంట్ తీసుకోవట్లా, ఫుడ్ బాగా ప్రేమగా పెట్టేస్తుంది, నాకు అవసరమా, వెకేట్ చేసేస్తే బెటర్ అని నువ్వు ముందే వెళ్ళిపోవచ్చు కదా. నేను ఫస్ట్ మంచిగా అనుకున్నా మేడం. ఇట్లా ఉంటుందని నాకు ఎన్ని తెలియదు. రోజులు వాళ్ళు ఫ్రీగా- రూమ్ రెంట్ తీసుకోవట్లేదు ఇవన్నీ నేను ఫ్రీగా అనుకున్నా రెంట్ కానీ తీసుకోకపోతే మంచోళ్ళ నీ దృష్టిలో? రూమ్ రెంట్ తీసుకోకుండా రెంట్ కిందకి ఇస్తారయ్యా? అదేమో మేడం నాకు తెలియదు సార్. అందుకనే కదా నేను అడిగేది. ఇప్పుడు నాకు ఇప్పుడు ఆ ప్రేమ నువ్వు కొంచెం ఏదైతే కూల్ గా ఉందో, చెప్పు, కంగారు పడకు, ఆ కూల్ గా చెప్పు. ప్రేమని ఈ ఫోటోలు గులాబ్ జామున్ పిక్చర్ వచ్చేంత వరకు ఆ ప్రేమను నువ్వు కూడా ఆస్వాదించి ఎంజాయ్ చేస్తున్నావు కదా. నేను మామూలుగానే ఉన్నాను సార్. అప్పుడు ఇప్పుడు గులాబ్ జామున్ ఖర్చు చెప్పు. ఏం లేదు సార్, నా బర్త్డే ఆ రోజు. బర్త్డే అని చెప్పి మామూలుగా గులాబ్ జామ్ మామూలుగా ఫ్రెండ్లీగా ఎప్పుడు వండి పెట్టిద్ది. అలానే తెచ్చి గులాబ్ జామ్ పెట్టింది. సరేలే ప్రేమతో పెట్టింది అని చెప్పి తిన్నాను. తెల్లారి లేచేసరికి నా ఒంటి మీద బట్టలు లేవు, ఏం లేవు. ఆ తర్వాత ఫోటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తాను. దానికి ముందు ఎప్పుడు మీ ఇద్దరు శారీరకంగా కలవలేదు. కలవలేదు. కోరుకుంది ఆవిడ నీ దగ్గర నుంచి? కోరుకుంది సార్. కోరుకుంది, కానీ నువ్వేమన్నావు? కుదరదని చెప్పాను. కుదరదు అంటే ఆ టైంలో కుదరదు అనా, తర్వాత ఎప్పుడో కుదురుతుందనా, లేదంటే ఇది పద్ధతి కాదనా? పెళ్ళి నాకు పెళ్లి కావాల్సిన నా ఫ్యూచర్ చాలా ఉంది. ఆ ఫ్యూచర్ అంతా అయిపోయింది. నా ఫ్యూచర్ చాలా ఉంది అనుభవించాలి. నాకు జాబ్ కావాలి, మెయిన్ ముందు సెటిల్ అవ్వాలి. ఆవిడకి మాత్రం నీ మీద భారీ కోరిక ఉండేది. ఉంది సార్. అది గులాబ్ జామున్ రూపాన్ని చూపెట్టింది. అంత గులగుల ఉందని ఇప్పుడే అర్థమైంది. గులగుల తర్వాత లేదు, నీకు ఉందిలే కానీ గులగుల కాదు. గులాబ్ జామున్ తినగానే మత్తు అయిపోయి అన్కాన్షియస్ అయిపోయి రేప్ చేయబడ్డావా, లేదంటే బట్టలు పొదిలిందా? ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. తెలీదు.
షకీలా సినిమాలు ఇలా ఉంటాయి కదా చూడండి సార్, అట్లా ఆ టైప్లో జరిగిపోయింది. ఏం జరిగిందో అందరికి చూసే వాళ్ళకి తెలుస్తుంది, జరిగిన దేవుడికి తెలుస్తుంది సార్. అలా జీవితం నా జీవితం సరే, మీ నాశనం గులాబ్ అయిపోయింది జామ్ సార్. స్టోరీ ఎవరు చూస్తారు? మీరిద్దరేగా ఉన్నది అక్కడ. అది అంటే ఏంటి అమ్మాయికి అంత ఇది ఎందుకు అంటే భర్త ఇలాంటి వాళ్ళ పిల్లలు వల్ల మా బ్యాచులర్ జీవితాలు నాశనం అయిపోతుంది సార్. మమ్మల్ని కాపాడి ఏదో ఒకటి చేసి నా పెళ్లికి కుదిరేలాగా చూడండి సార్. మా ఇద్దరిని బ్యాచులర్స్ కి ఆదర్శవంతుడిలాగా ఉన్నావు, కానీ నువ్వు ఇది ఒకటే చెప్తున్నావు, బ్యాచులర్ జీవితం నాశనం అయిపోతుందని. 2 years నుంచి నువ్వేం చేస్తున్నావు ఆ ఇంట్లో అనేదానికి సమాధానం లేదు. గులాబ్ జామ్స్ అప్పుడు ఒక్కసారి వండిందా, అంతకు ముందు కూడా వండిందా? ఒక్కసారి బర్త్డే అని చెప్పి స్పెషల్ గా 2 years లో గులాబ్ జామ్స్ వండిందా ఒక్కసారి? ఒక్కసారి అంతకు ముందు ఫిజికల్ రిలేషన్ ఏమీ లేదు. ఏం లేదు. నువ్వు వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నా నువ్వు వెళ్ళలా. నువ్వు ఇది చూడడానికి వెళ్ళలేదంటే అదే. క్లియర్ గా ఎందుకంటే తెలుస్తుంది. అక్కర్లేదు, బ్లాక్ చక్కగా మెయిల్ time చేస్తుంది మేడం, ఎలా వెళ్ళింది. వెళ్ళమంటారు కాదు, చెప్పండి. ఇప్పుడు నీ పెళ్లి ఎక్కడి వరకు వచ్చింది తమ్ముడు? నిశ్చితార్థం వరకు వచ్చింది. వచ్చిందా? ఆ. కాబట్టి అప్పుడు వరకు ఇద్దరి మధ్యన గులాబ్ జామున్ ఒకరికొకరు తినిపించుకున్నారు. ఇప్పుడు నీ పెళ్లిడు వచ్చేటప్పటికి సంబంధాలు చూసేటప్పటికి ఆవిడని వద్దంటున్నావు, ఆవిడ నీ దగ్గర నుంచి పోనంటుందా? అవును సార్. ఏమంటుంది ఆవిడ? బ్లాక్ మెయిల్ చేస్తుంది సార్, నువ్వు పెళ్లి చేసుకోకూడదు, నాతోనే ఉండాలి అని చెప్తుంది సార్. ఉండాలి. ఆమెతోనే ఉండాలి అని చెప్తుంది. నేను ఉన్నాను, నేను పెళ్లి చేసుకోవాలి, నా ఫ్యూచర్ అంతకుముందు- చాలా ఉంది, నా జాబ్ ఉంది. అంతకుముందు ఈ నిశ్చితార్థం జరగకముందు అయితే మాత్రం ఉంటానని చెప్పారా మీరు? చెప్పలేదు, ఎప్పుడు ప్రామిస్ చేయలేదు? ప్రామిస్ చేయలేదు. మన ఇద్దరు కలిపి జర్నీ చేద్దాం కాబట్టి మీ ఆయన విడాకులు మన ఇద్దరు అలా ఏం లేదు అనలేదు. అసలు నేనేం చెప్పలేదు. మొదటి నుంచి నో చెప్పావు. నో చెప్పాను. గులాబ్ జామున్ సీన్ తర్వాత ఒక్కసారి కలవటం, ఆ తర్వాత కంటిన్యూ అయిందా మీ ఎపిసోడ్? అవును సార్. ఇది శారీరకంగా శారీరకంగా అది ఎలా జరిగిందో మనకు తెలియదు సార్. ఇంకా అది వదిలేసి ఆ తర్వాత కంటిన్యూ అయిందా? కంటిన్యూ కాలేదు సార్, ఇప్పుడు మీ కాడికి వచ్చాను. కాదు, ఒకేసారి మీ ఇద్దరు శారీరకంగా కలుసుకున్నారు అంతేనా? అవును సార్. ఆ కార్యక్రమంలో జరిగినటువంటి ఫోటోలు కాస్త నీకు చూపెట్టి బ్లాక్ మెయిల్ బ్లాక్ చేస్తారు. మెయిల్ చేస్తాను. సో ఫిజికల్ కాంటాక్ట్ మీ ఇద్దరి మధ్యన ఒక్కసారి. నాన్న ఇప్పుడు మీకు ఎంగేజ్మెంట్ అయింది కదా, ఆ ఇన్సిడెంట్ కి ముందు జరిగిందా, నీ బర్త్డే పార్టీకి ముందు జరిగిందా, తర్వాత వచ్చిందా మ్యాచ్ బర్త్డే ఎంగేజ్మెంట్? తర్వాత బర్త్డే తర్వాత. అవును. సో ఇప్పుడు ఏంటంటే బర్త్డే అప్పుడు ఇట్లా జరిగింది కాబట్టి ఆవిడకి ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసి నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తాను. అవును మేడం, సో మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఇక్కడికి ఇక్కడికి వచ్చాను. వచ్చాను మేడం, హెల్ప్గా. సరే, ఈయన వర్షన్ అనేది మనం విన్నాం కాబట్టి కిషోర్ది. మరి ఇప్పుడు ఇక్కడ కవిత గారు కూడా ఇక్కడే ఉన్నారు, మరి ఆవిడ వర్షన్ ఏంటో కూడా విందాం. చెప్పండి కవిత గారు. నమస్తే మేడం. నమస్తే. పేరు కవిత అండి. మ్. నేను మా ఇంట్లో అబ్బాయి రెంట్కు ఉంటాడు మేడం. నేను తనకి బట్టలు అది ఉతకడము, మళ్ళీ వంట చేసి పెట్టడము అన్నీ చేశాను మేడం. నేను మంచిగా బాగా చూసుకున్నాను. ఆయన అంటే నాకు కూడా ఇష్టం మేడం చాలా. అబ్బా, ఏం చెప్తున్నావు అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ టెనెంట్ దానికి తోడు వంట చేసి పెట్టాం, సరే ఒకరు ఉన్నారు కాబట్టి ఓకే, బట్టలు కూడా అన్నీ ఉతికేయడం చేసిన ఏంటి? మేడం, మొత్తం ఆయనకి A to Z అతను మొత్తం. అడిగిన నీకు పెళ్ళయింది కదా, అవును మేడం. పిల్లలు ఉన్నారా? అబ్బాయిగా అన్ని నాకు వంట చేసి పెట్టండి, నీకు మంచిగా అన్ని చూసుకోండి అని అన్ని చెప్పాడు మేడం. నాకు మంచిగా ఫస్ట్ అన్ని కరెక్ట్గా నాతో మంచిగా ఉన్నట్లే ఉండి అన్ని చేసిండు. ఒకరోజు బర్త్డే అయింది. బర్త్డే అయ్యేటప్పుడు కూడా నేను స్నానానికి వెళ్తుంటే కూడా ముందుకు స్నానం అది అటు వెళ్తుంటే చేయి బట్టి లాగడము, నా చీర బట్టి లాగడము, నా కొంగు బట్టి లాగడం, ఇలాంటివి అన్నీ చేస్తున్నాడు మేడం. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? లాగ్ పీక్ ఒకటి కొట్టాలి, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోరా అనాలి. అలా ఎన్ని చేస్తుంటే చేసినా మాత్రం మేడం, ఎన్ని చేసినా కూడా అబ్బాయి వెళ్ళలేడు మేడం. ఇంకా అప్పుడు ఆయనకి ఇష్టపడి అన్ని చేసినాడు. అన్ని చేసి ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి నాకు వద్దు, నాకు ఇక నేను పెళ్లి చేసుకుంటున్నా అది ఇది అని అమ్మ నువ్వు చెప్తున్నాడు. చెప్పేది నాకు ఎందుకో వినబుద్ధి అవ్వట్లేదు. నీకు పెళ్ళయింది కదా, అయింది మీ మేడం. ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా? మరి ఎందుకు ఈ వేషాలన్నీ? ఆయన ఇష్టపడ్డాడు మేడం, చాలా ఇష్టపడి అన్ని చేపించుకొని నాతోని అన్ని పెట్టి ఇంకా ఇప్పుడు లాస్ట్కు నువ్వు వద్దు అని చెప్తున్నాడు. అమ్మా, ఏమన్నా ఏం- చేయని వాడు బ్యాచులరు, తెగిన గాలిపటం ఎక్కడికన్నా పోతాడు. నీ ఎథిక్స్ ఏమైంది అమ్మా? పెళ్ళయింది, ఎవడో ఒకటి చేయి పట్టుకొని లాగితే నువ్వేం చేయాలి? లాగ్ ఒకటి పీక్ కొట్టక ఇంకా నువ్వు మాట్లాడేది ఏంటి? అన్ని చేసినా చూసుకున్నాడు, మేడం, అన్ని చేస్తూ చేసాడు, మళ్ళీ కూడా ఇప్పుడు ఆయన వద్దంటున్నాడు. అసలు ఎవరైనా వదులుతలేడు మాట్లాడతారా మేడం. ఇలాగా? పెళ్ళైన ఆడది ఎవరైనా మాట్లాడుతుందా? అసలు ఎవరు పెళ్లిగాని అమ్మాయి కూడా ఎవరైనా వేరే వాడు వచ్చి మీద చెయ్యి చేస్తున్నాడంటే మామూలుగా ఊరుకోరు, ఇంట్లో వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు. కొట్టాం ధైర్యవంతులు మేడం, అయితే అన్ని లాగక్కడ చేసినా కొడతారు. మేడం, అన్ని చేసినా నేను కూడా మరి అప్పుడు మీ చెప్పాలి. ఆయనకు చెప్పాలి కదా, ఏం చెప్తావు? మీ ఆయనకు చెప్పాలి కదా నువ్వు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? పక్కింటోళ్ళని పిలిచావా? వాళ్ళని మక్కలు ఎరగదన్నేవా? వెళ్ళిపోతాను రూమ్కి అని తాళం అన్నాడు. వేసావా? ఇంకా వెళ్ళలేడు, ఇంకా ఏది చేయలేడు. మళ్ళీ నా బర్త్డే పార్టీ ఉంది, ఇంకా మంచిగా గ్రాండ్ గా చేసుకుందాం, ఇక్కడే ఉండిపోతా, నీతోనే ఉంటా, ఇంకా అన్ని ఏదేదో చెప్పేశాడు మేడం నాతోని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.